Hello guys, welcome back to my channel Moniverse. So I'm back with one more beautiful video. ముందుగా అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. సో నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వాళ్ళందరికీ కూడా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇఫ్ యూ లవ్ మై కంటెంట్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే నాకు కూడా మీకు నా కంటెంట్ నచ్చుతుంది అనేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది కదా. సో అప్పుడు నాకు ఇంకా ఎక్కువ కంటెంట్ చేయాలని అనిపిస్తుంది. సో అట్లా. సో నేను బ్యూటిఫుల్ వీడియో అయితే ఎందుకు అన్నాను అంటే, ఇట్స్ నాట్ జస్ట్ దట్ మా తమ్ముడు యూఎస్ఏ నుంచి వచ్చారు అండ్ ఆ గిఫ్ట్స్ అని అన్బాక్స్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది కదా, అది కాదు. సో ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి అంటే, నేను ఒక మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా తమ్ముడు యూఎస్ఏ నుంచి December 12th ఇండియాకి వస్తా అనేసి అన్నారు అనమాట. బట్ ఏమైంది అంటే, మాకు అందరికీ December 12th అనే తెలుసు, బట్ వాడు December 9th వచ్చేసాడు. December 8th రోజు నాకు ముందు రోజు చెప్పారనమాట, ఆఫ్టర్నూన్ అట్లా, నేను రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాను అని అంటే నేను షాక్ అయ్యాను అనమాట ఫస్ట్. బట్ తమ్ముని అడిగాను అనమాట, మమ్మీలకు చెప్పాలా వద్దా అనేసి. అంటే నీ ఇష్టం, నేను చెప్పు లేదంటే లేదు అంటే నేను అనుకున్నాను లెట్స్ నాట్ సే టు దెమ్ బికాజ్ ఇట్ విల్ బి సర్ప్రైజ్ ఫర్ దెమ్ కదా. అంటే మేము ఎప్పుడు అంత సర్ప్రైజింగ్ థింగ్స్ ఏం చేయలేదు వాళ్ళకి. అంటే అప్పుడప్పుడు మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే అప్పుడు చెప్పకుండా వస్తాడు, బట్ అది వేరే, ఇక్కడ నుంచి ఇక్కడికి కాబట్టి. బట్ వాడు యూఎస్ఏ నుంచి వస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి స్పెషల్ మూమెంట్ ఫర్ అమ్మ అండ్ నాన్న కదా. లైక్ ఆఫ్టర్ వాడు 9 months గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు, ఆఫ్టర్ 9 months వస్తున్నాడు అనమాట. సో ఎంతైనా ఆ మూమెంట్ చాలా బాగుంటుంది కదా. సో యాక్చువల్గా నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ మా తమ్ముడు వద్దు అన్నాడు. సో అది ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అంటే, మా తమ్ముడు మా మమ్మీ కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటుంది, సడన్గా వెళ్ళి హగ్ చేసుకున్నాడు అనమాట. సడన్లీ దే బోత్ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకంటే ఫుల్ ఏడ్చేస్తున్నారు. యాక్చువల్గా మా డాడీ లేకుండే అప్పుడు. సడన్గా వచ్చేసరికి మా డాడీ మా తమ్ముడు వచ్చిన సంతోషం పక్కన పెట్టి, అంటే ఏంటి వీడు సడన్గా వచ్చాడు ప్లస్ వాళ్ళు ఏడుస్తున్నారు ఏంటి అని మా డాడీ టెన్షన్ పడుతున్నాడు అనమాట. మా తమ్ముడు వచ్చింది కూడా పట్టించుకుంటలేదు అనమాట, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇంత త్వరగా వచ్చాడు అనేసి అది టెన్షన్లో ఉన్నాడు అనమాట. బట్ చూడ్డానికి మా మమ్మీ మా తమ్ముడు చూడ్డానికి అయితే చాలా, నాకు ఆ 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా హ్యాపీ మూమెంట్ అది చూడ్డానికి. అది క్యాప్చర్ చేయలే అనేసి కొంచెం బాధ అవుతుంది, బట్ నేను విట్నెస్ చేశా కాబట్టి ఇట్స్ ఫైన్. సో యా, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది, సేమ్ ఇక్కడ పక్కన డీటెయిలింగ్ ఉంది. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ ఆల్డో. సో ఇది ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా, ఇట్లా షోల్డర్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇట్లా పట్టుకొని కూడా ఉండొచ్చు. అండ్ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. లోపల స్ట్రాప్ ఇచ్చారు, అది అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే జిప్ ఉంది, ఇంటర్నల్గా చిన్న పాకెట్స్ ఉన్నాయి. బాగుంది, నచ్చింది నాకు ఈ బ్యాగ్. ఈ డీటెయిలింగ్ అంతా బాగుంది అనమాట. యా, దిస్ ఇస్ వన్ బ్యాగ్. అండ్ ఇంకొకటి, ఇది కూడా సేమ్ ఆల్డో బ్రాండ్ నుంచే, సేమ్ ఇది కూడా షోల్డర్ లాగా బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇలా విత్ హ్యాండ్ కూడా పట్టుకోవచ్చు. ఇది ఒకటే కంపార్ట్మెంట్, మొత్తం ఇట్లా టోట్ బ్యాగ్ లాగా ఉందన్నమాట. జిప్స్ ఏం లేదు, బట్ బాగుంది. ఇదంతా డిజైన్ కూడా బాగుంది. సేమ్ ఆల్ ఓవర్ సేమ్ వచ్చింది. 2 ways లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది లోపల, చాలా థింగ్స్ పడతాయి అన్నమాట. దిస్ ఇస్ కూడా ఆల్డో బ్రాండ్ నుంచి. నెక్స్ట్ ఇది బ్రౌనిష్ షేడ్. ఇది ఓపెన్ చేయలేదు, ఇదంతా గిఫ్ట్స్ పర్పస్ కదా, అందుకే ఓపెన్ చేయకుండానే చూపిస్తున్నాను. ఇందులో సేమ్ ఇది షోల్డర్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇది ఒకటి చైన్ టైప్ వచ్చింది. లైక్ ఇది ఎందుకో యూజ్ నాకు తెలియదు, మరి ఇట్లా పట్టుకోవడానికి ఏంటో తెలియదు నాకు కూడా. ఇది ఫుల్ పెద్ద స్పేస్ వచ్చింది. ఇది కూడా జిప్స్ ఏం రాలేదు దీనికి కూడా, బట్ ఏంటి అంటే లోపల ఒకటి సపరేట్ పౌచ్ వచ్చింది.
ఇది డిటాచ్ చేసుకోవచ్చు, సపరేట్గా యూస్ చేయొచ్చు, లేదంటే ఇందులోనే మనీ పర్పస్ అలా యూస్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ సపరేట్గా కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, చార్జర్ కేబుల్స్ అలా పెట్టుకోవడానికి. దిస్ ఆల్సో హ్యావ్ ఎనఫ్ స్పేస్, చాలా స్పేస్ ఉంది, చాలా థింగ్స్ పడతాయి అన్నమాట. ఇది కూడా బాగుంది, ఇది కూడా ఆల్డో బ్రాండ్ నుంచే, ఈ 3 బ్యాగ్స్ ఆల్డో నుంచే. అండ్ నెక్స్ట్ వన్ మోర్, ఇది క్యూట్ హ్యాండ్ క్లచ్ టైప్ ఉంది. ఇది కూడా బ్రాండ్ ఆల్డో నుంచే. ఇది ఇలా ఈ థింగ్ అనేది బాగుంది, ఓపెనింగ్. ఇది స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వాడుకోవచ్చు. స్టాప్ కూడా చాలా బాగుంది, ఇది స్లింగ్ బ్యాగ్ స్టాప్ గోల్డ్ అండ్ బ్లాక్ డీటెయిలింగ్ వచ్చింది. రోజు క్యాజువల్ థింగ్స్, లిప్ బామ్, చార్జర్ అలా అయితే ఫోన్ అలా పడుతుంది. లోపల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ జిప్ అండ్ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది. ఇది కూడా క్యూట్ ఉంది, నాకు ఇట్లా పట్టుకోవడం ఇట్లా ఇష్టం అండి. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ తెచ్చాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆల్డో బ్రాండ్ నుంచే. యాక్చువల్గా ఇది ఆ ఫస్ట్ చేయించిన బ్యాగ్కి వచ్చింది అని అన్నాడు తమ్ముడు, అంత తెలీదు. బట్ ఇది కూడా స్లింగ్ బ్యాగ్ టైప్, ఓన్లీ 1 పాకెట్ వచ్చింది. విచ్ హ్యాస్ ఎనఫ్ స్పేస్. ఇక్కడ ఆల్డో బ్రాండ్ నుంచి. ఇది కూడా ఇక్కడ ఒక జిప్ ఉంది, బట్ చాలా స్పేషియస్ ఉంది, స్లింగ్ బ్యాగ్ అయినా సరే. స్టాప్ బాగుంది. సో నెక్స్ట్ ఈ 4 హ్యాండ్ పర్సెస్ అనమాట. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ మమ్మీ తెమ్మన్నారనమాట. సో 4 వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని తెప్పించుకుంది. ఇది ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే గిఫ్టింగ్ పర్పస్ కాబట్టి ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు. జస్ట్ 1 కంపార్ట్మెంట్ ఉన్నట్టుంది. అంటే మొత్తం వ్యాలెట్స్, నేను పిక్చర్స్లో చూసాను అనమాట, వ్యాలెట్స్ పెట్టుకోవడానికి, కార్డ్స్ అండ్ ఫోన్ అంతా, ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ సైడ్ అంతా వ్యాలెట్స్ పెట్టుకోవడానికి ఉంది. ఇది కూడా హ్యాండ్ పర్సెస్కి బెస్ట్ ఇది. సో నెక్స్ట్ నా బ్యాగ్, నేను సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్న బ్యాగ్ ఫ్రమ్ మైకిల్ కార్స్. ఇది నా ఫస్ట్ బ్యాగ్ ఫ్రమ్ దిస్ బ్రాండ్. సో నా బ్రాండెడ్ బ్యాగ్స్లో ఇది సెకండ్ బ్యాగ్. ఫస్ట్ ఇదైతే గెస్ నుంచి నాతో ఉంది, అది మా అన్నయ్య కెనడా నుంచి తెచ్చారనమాట. సో ఇది సెకండ్ బ్యాగ్. సో ఇది అంటే సిగ్నేచర్ కలర్లోనే తెప్పించుకున్న, వైట్ అట్లా వెళ్ళలేదు అనమాట. మనం ఎప్పుడో ఒకసారి కొంటాం కాబట్టి ఈ సిగ్నేచర్ కలరే తీసుకున్నాను. అండ్ ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ బిగ్ స్ట్రాప్ది తీసుకోవాలి అనేసి. ఇంకా ఈ క్యూట్ పాకెట్స్ దీనికి ఎక్కువ బాగుంటుంది కదా. సో అయితే మమ్మీ ఇది చూసి ఏమంటుంది, నాకు కావాలి, ఇది డిటాచబుల్ చేయొచ్చు కదా, నాకు కావాలి అనేసి అన్నది. నేను ఇయ్యను, ఇది మెయిన్ తీసుకుంటే నేను ఆ పాకెట్స్ కోసం, అంటే నా కొడుకు తెచ్చింది కదా నేను తీసుకుంటా అనేసి అన్నింది అనమాట. బట్ నేను ఇయ్యాను. ఇందులో స్లింగ్ బ్యాగ్ అంటే ఇట్లా వేసుకోవడానికి ఉంటుందా, ఇది కూడా బాగానే ఉంది, స్పేస్, కార్డ్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఒక జిప్ హోల్డర్ అయితే ఉంది ఇటు సైడ్. జిప్ లేదు, నార్మల్ పౌచెస్ టైప్ ఉంది. యా అంతే, ఇది నాది. బాగుందా? ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో నెక్స్ట్ ఇవి వాళ్ళ ఫ్రెండ్స్ తెమ్మన్నారంట, పర్ఫ్యూమ్స్ అండ్ లిప్స్టిక్స్. ఇవి మనవి కావు, సో వాళ్ళే తెప్పించుకున్నారు. నెక్స్ట్ ఈ హ్యాండ్ క్రీమ్స్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ. ఇవన్నీ పాకెట్ హ్యాండ్ క్రీమ్స్. ఇంకా చూడలేదు ఎట్లున్నాయో లేదో, బాగున్నాయో లేదో. ఇవైతే తెచ్చాను. ఒకటి లావెండర్ వెనిలా, స్ట్రాబెరీ అండ్ షీ బటర్. ఇది బాగుంటుంది అనుకుంటున్నా, షీ బటర్. నెక్స్ట్ యుఎస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా చాక్లెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే అందరికీ గిఫ్ట్స్ అయితే తేలేం కదా, కాబట్టి చాలా చాక్లెట్స్ తెచ్చింది తమ్ముడు. ఇది ఒకటి, ఇది ఆల్మండ్ క్రీమ్ అంట, ఆల్మండ్స్ డార్క్ చాక్లెట్. టేస్ట్ చేయలేదు ఇవన్నీ చాక్లెట్స్ అంట. నెక్స్ట్ ఇవన్నీ పేర్లు ఏంటో మనకు పలకరాదు. బౌన్చాడ్ అంట, ఇది కూడా బెల్జియం డార్క్ చాక్లెట్. ఇదొక ప్యాక్. అండ్
ఇది మొత్తం మిక్స్, మిల్కీ వే, ట్విక్స్, స్నిక్కర్స్ అంతా మినీస్ మొత్తం ప్యాక్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా మిక్సే, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి తింటున్నాం కూడా. నిన్ననే వచ్చిండు, బట్ ఈరోజే ఇంకా అందరికి వెళ్ళిపోతాయి కదా అనేసి నేను తొందరగా వీడియో చేసుకుందాం అనుకున్నాను. సో ఇవి. నెక్స్ట్ ఇది బాటిల్ మా మామయ్య కోసం నేను తెప్పించాను అనమాట, ఇదొకటి. సో నెక్స్ట్ ఈ క్రీమ్స్, యూఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రీమ్స్ అయితే తెస్తారు. బట్ నిజంగా నేను రివ్యూ అయితే చాలా బాగా ఇస్తాను, చాలా బాగా వర్క్ అవుతుంది క్రీమ్స్. ఇన్స్టంట్ రిలీఫ్ అయితే బాగా వస్తుంది, అందుకే 2 ప్యాక్స్ తెప్పించుకున్నాను. ఈచ్ ప్యాక్లో టూ ట్యూబ్స్ వస్తాయి, సో 4 ఎనఫ్. సో నెక్స్ట్ ఈ గేమ్, నింజా గేమ్ అంటారు కదా, అదే అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి వుడెన్ గేమ్. ఇదొకటి పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చాను. అండ్ ఇవేంటో నార్మల్ ఇట్లా వాల్కి వేస్తే అతుక్కుంటే అంట, ఏంటో తెచ్చాడు, 3 తెచ్చాడు. సో నెక్స్ట్ లాట్స్ ఆఫ్ చాక్లెట్స్, మళ్ళీ ఈ ప్యాక్ మొత్తం ఇవి కూడా మిక్స్, జెమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఫెరో రాచర్ ప్యాక్. నెక్స్ట్ ఇదిగో మెర్సీ అంట, యూరోపియన్ చాక్లెట్స్ అంటాయి. అన్నీ డిఫరెంట్ చాక్లెట్స్ వచ్చారు, ఏవి బాగుంటాయి ఏవి బాగుండవు ఇవన్నీ. ఓకే, హ్యాజిల్నట్స్, ఆల్మండ్, కాఫీ క్రీమ్ అండ్ డార్క్ క్రీమ్, డార్క్ మూస్ అన్నీ వెరైటీస్ ఉన్నాయి. 8 వెరైటీస్ అంట యూరోపియన్ చాక్లెట్స్ అంట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ కోమ్స్ తెప్పించాను, 2 సెట్స్, 2 కోమ్స్, ఒక క్లచ్, మిర్రర్ ఉన్నాయి, ఒక 5 పీసెస్ అలా ఉన్నాయి. ఈ 2 ప్యాక్స్ తెప్పించాను. చూడడానికి ప్రీమియం ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కలర్. సో నెక్స్ట్ ఈ సిప్పర్ బాటిల్స్. నాకు పర్సనల్గా బాటిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట, సిప్పర్వి. యూజువల్గా నేను వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయను, బట్ ఇట్లా డిఫరెంట్ బాటిల్స్ కొనుక్కుంటే కొంచెం తాగుతా అనేసి డిఫరెంట్ బాటిల్స్ తీసుకుంటాను అనమాట. సో ఇట్లా 3 బాటిల్స్ తెచ్చారు సిప్పర్వి. సో నాకు కూడా ఒకటి తెమ్మని చెప్పాను అనమాట. సో ఆ బాటిల్స్ అయిపోయింది అనేసి ఇది ఒకటి తెచ్చాడు అనమాట నాకు, ఇట్లా హ్యాండిల్. సో ఇది నాది. సో ఇలా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రాస్ కూడా ఉన్నాయన్నమాట, ఇక్కడ పడిపోయాయి. స్ట్రాస్ కూడా పెట్టుకొని తాగొచ్చు. సో నెక్స్ట్ మొత్తం చూపించేవన్నీ చాక్లెట్సే. సో ఇదొక బాక్స్, మిల్క్ చాక్లెట్స్ అంట, మిల్క్ ట్రఫల్స్ బాక్స్. నెక్స్ట్ ఇందులో ఈ బ్యాగ్ మొత్తం చాక్లెట్సే, మిక్స్ చాక్లెట్స్ ఉన్నాయి ఇందులో. చెప్పాను కదా చాలా తెచ్చింది చాక్లెట్స్, ఎందుకంటే అందరికీ గిఫ్ట్స్ ఇవ్వలేము కాబట్టి చాక్లెట్స్ అన్నీ తెచ్చిండు. ఈ చాక్లెట్స్ అయితే నేను టేస్ట్ చేసిన అనమాట, పోలో ఉంటుంది కదా సేమ్ అవే టేస్ట్ ఉన్నాయి. యాక్ అంట పేరు, సేమ్ పోలో తిన్నట్టే అనిపించింది. నెక్స్ట్ అన్రియల్ అంట, డార్క్ చాక్లెట్, కోకోనట్ చాక్లెట్స్. నెక్స్ట్ ఇవి కూడా డార్క్ చాక్లెట్స్. ఇవి హర్షీస్. ఇవి కిసెస్. చిన్నప్పటి నుంచి ఎవరైనా యూఎస్ నుంచి వస్తుందంటే ఇవి చాక్లెట్స్ అయితే ఖచ్చితంగా ఉండేవి. అప్పుడు రెడ్ కలర్ ర్యాప్లో కూడా వచ్చేవి, బట్ ఇప్పుడు తమ్ముడు తెచ్చినప్పుడు ఓన్లీ ఈ సిల్వర్ తెచ్చినట్టున్నాడు, గోల్డెన్ కలర్ ర్యాప్లో కూడా వచ్చేవి. అప్పుడు చాలా నచ్చేవి కిసెస్. అండ్ హర్షీస్, వన్ మోర్ డార్క్ చాక్లెట్, వన్ మోర్ ప్యాక్ ఆఫ్ మిక్స్డ్ చాక్లెట్స్. సో ఇవి నా హస్బెండ్ పర్ఫ్యూమ్స్. సో నా హస్బెండ్ ఏం కావాలి అంటే కూడా ఏం చెప్పలేదు అనమాట. వాచెస్ అట్లా ఏమని అడిగితే కూడా ఏం వద్దు, నాకు ఓన్లీ పర్ఫ్యూమ్స్ కావాలి. నాకు చాలా ఇష్టం అనమాట పర్ఫ్యూమ్స్. సో అట్లా ఓన్లీ పర్ఫ్యూమ్స్ తెప్పించుకున్నాడు.
ఏం వద్దు అనేసి అన్నాడు. అంటే ప్లస్ ఎర్న్ కూడా ఏం చేయట్లేదు కదా, జస్ట్ ఇంకా స్టడీ పర్పసే కదా వెళ్ళాడు. సో ఎందుకు అవన్నీ తెప్పించుకోవడం అనేసి ఓన్లీ పర్ఫ్యూమ్సే అడిగింది అనమాట. సో నెక్స్ట్ ఈ 3 పర్ఫ్యూమ్స్ నావి ఫ్రమ్ విక్టోరియా సీక్రెట్స్. ఒకటి ఏదో రొమాన్స్ అంట, అండ్ ఇదేమో వెనీలాది, ఇదేదో బార్బన్ అంట. నేను ఇప్పుడు బార్బన్ బిస్కెట్స్ తిన్నాను, బట్ పర్ఫ్యూమ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. చూడాలి బాగుంటుందో లేదో చూసి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానమాట. అంటే బాగుండో లేదో, నాకు ఎక్కువ ఇట్లా ఘాటుగా ఉండేది నచ్చదు అనమాట, చాలా మైల్డ్ ఉండాలి, అట్లయితేనే నచ్చుతాయి. సో అట్లా దీని రివ్యూ కూడా తీస్తాను. సో ఇవి నా 3 పర్ఫ్యూమ్స్. నేను ఇవి షార్ట్ వీడియో కూడా ఒకసారి రివ్యూ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే నాకు బేసిక్గా అంత హార్డ్ పర్ఫ్యూమ్స్ నచ్చవన్నమాట, చాలా మైల్డ్ ఉండాలి బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. సో అట్లయితేనే ఇష్టం అనమాట. సో ఇవైతే రివ్యూ చూసి పెడతాను. ఇంతకుముందు నేను ఎప్పుడు వాడలేదు. సో గైస్, ఇది నా అంత హాల్, USA bags unboxing haul. I hope you love this video. If you love this video, please consider subscribing and please like, do, share and comment to my channel. If you love this video, please like, share and subscribe to my channel. And thank you for all my subscribers. Bye bye. So ఫైనల్లీ నాకు ఇంకొకటి కూడా తెచ్చాడు అనమాట నా తమ్ముడు. ఇది ఐఫోన్ 16 Pro Max అనమాట. సో ఇది ఖాళీ డబ్బానే, ఇందులో ఫోన్ అయితే లేదు, బట్ స్టిల్ చూపించాలి కదా. 16 Pro Max యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ముందే వచ్చాడనమాట ఇండియాకి. సో అతనితో పాటు పంపించారనమాట ఫోన్. సో నేను ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బా అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు పర్ఫ్యూమ్స్. సో ఇది మొత్తం నేను ఆల్రెడీ చూసేసాను. ఇది మొత్తం నాకు, నా హస్బెండ్కి. సో ఇది సావేజ్ నుంచి, అండ్ ఇది CK కెల్విన్ బ్రాండ్ నుంచి, అండ్ ఇది కూడా ఎటర్నిటీ ఫ్రమ్ కెల్విన్ బ్రాండ్, అండ్ ఇది నోటికా. ఇది ఏదో మలేషియన్ పర్ఫ్యూమ్ అంట. సో ఇదేదో తెచ్చాడు, బ్రాంజ్. ఇవన్నీ మెన్స్ పర్ఫ్యూమ్స్. సో ఇవి నా హస్బెండ్ పర్ఫ్యూమ్స్. సో నా హస్బెండ్ ఏం కావాలి అంటే కూడా ఏం చెప్పలేదు అనమాట. వాచెస్ అట్లా ఏమని అడిగితే కూడా ఏం వద్దు, నాకు ఓన్లీ పర్ఫ్యూమ్స్ కావాలి, నాకు చాలా ఇష్టం అనమాట పర్ఫ్యూమ్స్. సో అట్లా ఓన్లీ పర్ఫ్యూమ్సే తెప్పించుకున్నాడు, ఏం వద్దు అనేసి అన్నాడు. అంటే ప్లస్ ఎర్న్ కూడా ఏం చేయట్లేదు కదా, జస్ట్ ఇంకా స్టడీ పర్పసే కదా వెళ్ళాడు. సో ఎందుకు అవన్నీ తెప్పించుకోవడం అనేసి ఓన్లీ పర్ఫ్యూమ్సే అడిగింది అనమాట. సో నెక్స్ట్ ఈ 3 పర్ఫ్యూమ్స్ నావి ఫ్రమ్ విక్టోరియా సీక్రెట్స్. ఒకటి ఏదో రొమాన్స్ అంట, అండ్ ఇదేమో వెనీలాది, ఇదేదో బార్బన్ అంట. నేను ఇప్పుడు బార్బన్ బిస్కెట్స్ తిన్నాను, బట్ పర్ఫ్యూమ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. చూడాలి బాగుంటుందో లేదో చూసి. ఇవి నా 3 పర్ఫ్యూమ్స్. నేను ఇవి షార్ట్ వీడియో కూడా ఒకసారి రివ్యూ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే నాకు బేసిక్గా అంత హార్డ్ పర్ఫ్యూమ్స్ నచ్చవన్నమాట, చాలా మైల్డ్ ఉండాలి బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. సో అట్లయితేనే ఇష్టం అనమాట. సో ఇవైతే రివ్యూ చూసి పెడతాను. సో ఫైనల్లీ నాకు ఇంకొకటి కూడా తెచ్చాడు అనమాట నా తమ్ముడు. ఇది ఐఫోన్ 16 Pro Max అనమాట. సో ఇది ఖాళీ డబ్బానే, ఇందులో ఫోన్ అయితే లేదు, బట్ స్టిల్ చూపించాలి కదా. 16 Pro Max యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ముందే వచ్చాడనమాట ఇండియాకి. సో అతనితో పాటు పంపించారనమాట ఫోన్. సో నేను ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బా అయితే చూపిస్తున్నాను. సో ఇవి నా 3 పర్ఫ్యూమ్స్. నేను ఇవి షార్ట్ వీడియో కూడా ఒకసారి రివ్యూ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే నాకు బేసిక్గా అంత హార్డ్ పర్ఫ్యూమ్స్ నచ్చవన్నమాట, చాలా మైల్డ్ ఉండాలి బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. సో అట్లయితేనే ఇష్టం అనమాట. సో ఇవైతే రివ్యూ చూసి పెడతాను. ఇంతకుముందు నేను ఎప్పుడు వాడలేదు. సో గైస్, ఇది నా అంత హాల్, USA bags unboxing haul. I hope you love this video. If you
love this video, please like, share and subscribe to my channel. And thank you for all my subscribers. Bye bye.